హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ స్పైసీ అండ్ రిలీష్. ఈ వీడియోలో మనం ఉల్లిపాయ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సినవి ఉల్లిపాయలు తరిగి పెట్టుకోవాలి, కొత్తిమీర, కరివేపాకు, అలాగే బియ్యపిండి. బియ్యపిండి నేను ఒక కప్పు తీసుకున్నాను. ఈ బియ్యపిండి వచ్చి బ్రౌన్ రైస్తో చేసిందనమాట. ఫస్ట్ ముందు రోజే నానబెట్టుకొని తర్వాత ఎండబెట్టి అది నేను మరేపించుకొని వచ్చాను. ఇప్పుడు బౌల్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాము. వీటిలోకే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పకోడీ వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది, అలాగే క్రంచీగా ఉంటుంది. ఈవినింగ్ టైం స్నాక్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాం కదా, దీంట్లోకి రుచికి తగినంత ఉప్పు, అలాగే మీ స్పైస్కి తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం కూడా యాడ్ చేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాము. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా వచ్చి నేను హోమ్ మేడ్ అండి. ఇది ఎలా తయారు చేయాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తున్నాను. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అది చెక్ చేయండి. ఇప్పుడైతే మొత్తం మనం కలుపుకోవాలి. ఉప్పు, కారం, మసాలా అంతా ఈ ఉల్లిపాయలకి అంతా దట్టంగా పట్టేలాగా మనం మొత్తం కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు ఫస్ట్లో మనం బియ్యపిండి కూడా ఒక కప్పు తీసుకున్నాం కదా, ఆ బియ్యపిండిని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు మనం కలుపుకున్నప్పుడు ఏంటంటే కొంచెం వాటర్ అనేది ఊరుతుందనమాట. సో బియ్యపిండి యాడ్ చేసుకొని ఫస్ట్ అయితే కలుపుకుందాము. తర్వాత మనం వాటర్ ఎన్నైతే పడతాయో అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ ఉల్లిపాయల్లో కూడా వస్తుంది కాబట్టి ఎక్కువ వాటర్ అనేది పట్టదనమాట. సో ఇలా కలుపుకొని పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని మరీ జారుగా కాకుండా కొంచెం థిక్గా ఉండేలాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఈరోజు మాకు ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది. వేడివేడిగా ఏదైనా స్నాక్ రెడీ చేద్దామని చెప్పి కిచెన్లోకి వచ్చాను. అన్ని ఆలోచిస్తున్నాను అనమాట ఏం చేద్దామా అని. అమ్మటే నాకు ఆనియన్ పకోడీ చేయాలనిపించింది. సో స్టార్ట్ పెడతా, నేను వీడియో కూడా చేసుకుందామని చెప్పి ప్లాన్ మీద స్టార్ట్ పెట్టాను అనమాట. పిండి కలిపి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మనం ఒక బాండి తీసుకొని ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము. ఆయిల్ బాగా మసిలిన తర్వాత ఇంకా మనం పకోడీ అనేది వేసుకోవచ్చు. ఇంత ఈజీగా మనం ఆనియన్ పకోడీ అనేది చేసుకోవచ్చు. ఇన్స్టాంట్గా మనకి ఒక స్నాక్ కూడా రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఎస్ఆర్ స్పైసీ అండ్ రిలీష్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.